శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మన వీడియోలను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భూమిని, చెట్లను, నీటిని, స్త్రీలను ఎందుకోసం మనం గౌరవించాలి అనేటువంటి అంశం మీద ఈ యొక్క వీడియోని తీసుకోవడం జరిగింది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రెండు విషయాలు మీ అందరికీ తెలియజెప్పి తర్వాత వీడియోలోకి వెళ్దాం. ఈ యొక్క వీడియో మీరు తీసుకున్నారు, బాగానే ఉంది, దీనివల్ల మాకు ఉపయోగం ఏంటండి అనేటువంటి అనుమానం మీ అందరికీ రావచ్చు. అయితే గత కొన్ని రోజులుగా నేను తీసుకునేటువంటి అంశాలు కూడా నాకు తెలిసినంత వరకు దాదాపు వేరే ఛానల్ ఎవరూ కూడా స్పృశించలేదు ఇప్పటి వరకు అని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలే మరి మనం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, మన బాల్యంలో మనకు మన పెద్దవారు ఇలాంటి విషయాలే చెప్పినప్పుడు, అంటే ఉదాహరణకి స్త్రీలను మీరు గౌరవించాలి అని చెప్పినట్టయితే మనం వాటిని ఆచరించే వాళ్ళమే తప్ప ఎందుకు అని ప్రశ్నించడం కానీ అనుమానం వ్యక్తపరచడం కానీ చెయ్యము. కారణం ఏంటి అంటే, మనకు వారిపైన ఉన్నటువంటి గౌరవం కావచ్చు లేదా భయం కావచ్చు. కానీ ప్రస్తుత తరం అలా లేదు. ప్రస్తుత తరం ఎలా ఉంది అంటే, మనం ఏదైనా చెప్పామనుకోండి, వారు ఎందుకు అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా మనల్ని అడగడం జరుగుతుంది. మరి అడిగినప్పుడు ఆ యొక్క విషయం చెప్పగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి అంటే ఇలాంటి అంశాలపై మనము అవగాహన అనేది ఏర్పరచుకోవాలి. అందుకోసమే ఇలాంటి అంశాలను తీసుకొని మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇవి మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఇట్లాంటి విషయాలు రేపు మీరు పిల్లలకి చెప్పడానికి ఎందుకోసము అని వారు అడిగినప్పుడు వారికి సమాధానం చెప్పడానికి మీకు ఈ యొక్క వీడియోలు ఉపకరిస్తాయి అనేటువంటి ఆలోచనతో ఇలాంటి అంశాలను తీసుకోవడం జరుగుతుంది. మీకు నేను తీసుకున్నటువంటి అంశం ఉపకరిస్తుంది అని మీరు భావిస్తే వీడియోను పూర్తిగా చూడండి. నచ్చితే మీ యొక్క బంధుమిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలోకి వెళదాము. పురాణాల ప్రకారము స్త్రీలకు ఋతుక్రమము ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, చెట్లకి జిగురు అనేటువంటిది ఎందుకు వస్తుంది, నదులలో నీటిలో నురగ రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం, ఎందుకు జరుగుతుంది, భూమిపైన కొన్ని చౌడు భూములు ఉంటాయి, ఇవి ఎందుకు ఏర్పడతాయి. పురాణాల ప్రకారంగా ఇందుకు సంబంధించి ఒక సంఘటన, ఒక కథ ఉంది. అది మీకు తెలియజేస్తాను. దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించిన కారణంగా బ్రహ్మహత్యా పాతకాన్ని పొంది ఉంటాడు. ఆ యొక్క బ్రహ్మహత్యా పాతకాన్ని ఇంద్రుడు 5గురికి పంచడం జరుగుతుంది. ఎవరా 5గురు అంటే, భూమి, అగ్ని, నీరు, చెట్లు, స్త్రీలు. దానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని ఇప్పుడు మీ ముందు నేను చదివి వినిపిస్తాను. వన్హే ప్రథమ జిహ్వాసు నదీనాం ప్రథమోదకే గిరివృక్షాది భూమౌ చ నారీ రజసి పార్థివా. ఇది శ్లోకము. అయితే దీంట్లో వన్హే ప్రథమ జిహ్వాసు నదీనాం ప్రథమోదకే. వన్హే అంటే అగ్ని. మనకందరికీ తెలుసు, అగ్ని 7 నాలుకలను కలిగి ఉంటాడు. సప్తహస్తశ్చతుశృంగ సప్తజిహ్వో ద్విశీర్షకః త్రిపాత్ ప్రసన్న వదనం సుఖాసీన శుచిస్మితః. అంటే 7 హస్తాలు, 4 కొమ్ములు, 7 నాలుకలు, 2 తలలతో కూడి అగ్నిదేవుడు ఉంటాడు. ఆ రకంగా ఆ యొక్క అగ్నిదేవుడికి 7 నాలుకలు ఉంటాయి. ఏదైతే మనం ముందు చెప్పుకున్నామో, బ్రహ్మహత్య పాతకాన్ని పొందినటువంటి ఇంద్రుడు ఆ యొక్క పాతకాన్ని 5గురికి పంచుతాడని చెప్పేసి, అందులో మొదటివాడు అగ్ని. అగ్నికి సంబంధించినటువంటి 7 నాలుకలలో ఒక నాలుకకు ఆ యొక్క దోషాన్ని ఇంద్రుడు ఆపాదిస్తాడు.
రెండవది నదీనాం ప్రథమోదకే. మనము నదులలో వర్షాకాలంలో కొత్త నీరు రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఆ యొక్క కొత్త నీరు వచ్చినప్పుడు నీటితో పాటుగా నురగ రావడాన్ని మనం గమనిస్తాం. ఆ యొక్క నురగ రావడానికి కారణం ఏమిటి అంటే ఈ యొక్క ఇంద్రుడు ఇచ్చినటువంటి దోష ప్రభావం వల్ల కొత్త నీరు వచ్చినప్పుడు ఆ యొక్క నురగ అనేది వస్తుంది. తరువాత ప్రవాహంలో ఆ యొక్క నీరు స్వచ్ఛతను పొంది మనకందరికీ తెలిసినట్టుగా నదులలో నీరు ఎంతో పవిత్రమైనదని మనం భావిస్తాం. ఆ యొక్క నదులలో స్నానం అనేది ఎంతో పుణ్యప్రదమని మనమందరము కూడా మన యొక్క ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా ఆచరిస్తారు. ఆ రకంగా ఆ నురగ వరకే ఆ యొక్క ఇంద్రుడి దోష ప్రభావం ఉంటుంది. తర్వాత ఆ యొక్క నీటికి పవిత్రతను గౌరవాన్ని ఇంద్రుడే వరంగా ఇవ్వడం అనేది పురాణ గాథ ప్రకారం మనకున్నటువంటి అంశం. అట్లాగే గిరివృక్షాది భూమౌ చ వృక్షాల్లో జిగురు రావటాన్ని మనం గమనిస్తూ ఉంటాము. ఆ యొక్క జిగురుకి కారణం కూడా ఇంద్రుడు ఆపాదించినటువంటి ఆ యొక్క దోషమే దానికి కారణము. కానీ తద్వారా ఆ యొక్క దోషాన్ని చెట్లు తీసుకోవడం ద్వారా వారికి ఇంద్రుడిచ్చినటువంటి వరం ఏమిటంటే ఆ యొక్క చెట్లు మనకి కలప ఉపయోగపడుతుంది. కాయలు, ఫలాలు, పుష్పాలు ఇత్యాది ఎన్నో ఔషధాలు ఎన్నో మనకి చెట్లు అందిస్తూ ఉంటాయి. అందుకే మనం చెట్లను కూడా ఎంతో గౌరవిస్తాము, పూజిస్తాము. తర్వాత నారీ రజసి పార్థివ, స్త్రీలకు ఈ యొక్క ఋతుక్రమం ద్వారా ఆ యొక్క దోషాన్ని వీరు తీసుకుంటారు. ఋతుక్రమం వచ్చినటువంటి ఆ యొక్క 3 రోజులలో ఈ యొక్క దోషాన్ని తీసుకొని తర్వాత తామంతట తాముగా అంతర్గత శుద్ధిని పొందేటువంటి అవకాశం స్త్రీలకు ఉంటుంది. అట్లాగే మనకందరికీ తెలుసు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు తాను సృష్టి చేసినప్పటికీ కూడా తిరిగి కొత్త తరానికి సృష్టి చేయగలిగేటువంటి గొప్పనైనటువంటి వరాన్ని, మాతృత్వాన్ని పొందినటువంటి స్త్రీలకు మాత్రమే ఇచ్చాడు. ఆ రకంగా స్త్రీలు ఎంతో పూజనీయులు. మన భారతావనిలో స్త్రీలకు ఉన్నటువంటి గౌరవం, స్త్రీలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం ఎంతమాత్రమూ లేదు. అట్లాగే ఇంద్రుడు కూడా వారికి ఈ యొక్క దోషాన్ని, తన యొక్క దోషాన్ని వారు పంచుకున్నారు కనుక వారికి నాతో సమానంగా గౌరవించవలనటువంటి వరాన్ని వారికి ప్రసాదించడం జరిగింది. తద్వారా స్త్రీలు సదా భారతావనిలో పూజనీయులుగా ఉంటారు. తర్వాత భూమి ఇంద్రుడి యొక్క దోషాన్ని తీసుకోవడం ద్వారా భూమిపైన కొన్ని చౌడు భూములు ఏర్పడతాయి. అంటే వ్యవసాయానికి అనువుగా లేనటువంటి భూములు భూమిపైన కొన్ని చూస్తూ ఉంటాం మనం. అవి ఇంద్రుడి యొక్క దోష ప్రభావం చేతనే ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇంద్రుడు ఆ దోషాన్ని భూమి తీసుకోవడం కారణం చేత భూమిలో ఉన్నటువంటి పూడికలను తనకు తానుగా పూడ్చుకునేటువంటి శక్తిని భూమికి వరంగా ఇస్తాడు. తద్వారా ఆ యొక్క పూడికలను భూమి తనకు తానుగా పూడ్చుకోగలుగుతుంది. అట్లాగే మనము నివసించేదే భూమిపైన కనుక ఆ రకంగా మనం ఎప్పుడూ భూమిని గౌరవిస్తూ ఉంటాము. ఈ యొక్క దోషాన్ని తీసుకున్న కారణంగా, ఇంద్రుడు ఇచ్చినటువంటి వరం కారణంగా పృథివీకి ఇంకా గౌరవాన్ని పెంచింది ఈ యొక్క ఇంద్రుడి వరం అనేది ఈ గాథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ రకంగా ఈ 5గురు కూడా ఇంద్రుడి యొక్క బ్రహ్మహత్యా పాతకాన్ని పంచుకొని ఇంద్రుడితో సమానమైనటువంటి గౌరవాన్ని పొందగలిగేటువంటి వరాన్ని పొంది ఉన్నారు. ఆ రకంగా మనం ఈ 5గురిని కూడా సదా గౌరవించాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత, ప్రాముఖ్యత అనేది మనకి ఈ యొక్క గాథ ద్వారా తెలుసుకోవచ్చు. ముందుగా చెప్పినట్టు ఈ వీడియోల వల్ల ఉపయోగం ఎంత అనే ఆలోచన కాకుండా ఈ యొక్క విషయాలు తెలుసుకోవడం వల్ల మీ యొక్క భావితరాలకు మీరు ఆ యొక్క అంశాలను తెలియజెప్పడం ద్వారా వారికి సహేతుకంగా మన యొక్క ధర్మం యొక్క ప్రాముఖ్యతని, ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి అవకాశం మనందరికీ ఉంటుంది కనుక
ఇట్లాంటి వీడియోలను మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఒక అంశంతో మరొక వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.